నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మా. మన నక్షత్ర సిరీస్లో భాగంగా అయితే ఇప్పుడు మనం అశ్లేష నక్షత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలా మందికి మన నక్షత్రాల సిరీస్ బాగా నచ్చుతుందమ్మా. మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, అట్లాగే మీకు కాల్స్ కూడా వస్తూనే ఉండుంటాయి. సో అందులో భాగంగా ఇప్పుడు చెప్పండి అమ్మా, ఈ అశ్లేష నక్షత్రం వాళ్ళు అసలు ఎలా బిహేవ్ చేస్తారు? చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది, అశ్లేష నక్షత్రం అనగానే వీరు చాలా పర్టికులర్గా డిఫరెంట్గా ఉంటారు అని చెప్పి. మీరు మీ మాటల్లో చెప్పండి, వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఈ 2026లో వాళ్ళకి కలిసి రావాలంటే ఏం చేసుకోవాలంటారు, అట్లానే వీళ్ళకి ముఖ్యంగా ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుంది, లేడీస్కి జెంట్స్కి సపరేట్గా చెప్పండి అమ్మా. తప్పకుండా. ఆశ్లేష అనే కానీ ఆశ్లేష నక్షత్రము మనకి కర్కాటక రాశిలో ఉంటుంది. సో ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు, రాసాధిపతి చంద్రుడు. సో 4 పాదాలు కర్కాటక రాశిలో ఉంటాయి కనుక బుధ చంద్రుల ఒక యోగం అనేది వీళ్ళకి ఉంటుంది ఎక్కువగా ఈ నక్షత్రం వాళ్ళకి. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆశ్లేష అనగానే సో పూర్వపుణ్యం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది, పాపం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. దానివల్ల ఈ ఆశ్లేష వాళ్ళు చాలామంది మనం వివాహాలు కావట్లేదు అనే నక్షత్రాల్లో ఆశ్లేష ఒకటి. ఆశ్లేష వాళ్ళని చేసుకుంటే ఒక భయం, చేసుకోవచ్చో లేదో అని ఒక డౌట్ ఉంటుంది. తర్వాత వివాహం కాకుండా ఉండేవాళ్ళు కూడా ఆశ్లేష వాళ్ళే. చాలా రోజులకైనా పెళ్ళి అవ్వడం వాళ్ళు ఆశ్లేష వాళ్ళు. అయితే వీళ్ళకి శీఘ్రకాలంలోనే వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అంటే వీళ్ళకు కెరీర్ స్టార్ట్ అవ్వగానే ఒక 20-22 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉంటాయి. 20-22-25 ఏళ్ళలో పెళ్లి చేసేసుకుంటే కలిసి వస్తుంది వీళ్ళకి. అది దాడితే మళ్ళీ యోగాన్ని తగ్గిపోతుంది. అది అందరికీ కాదు, కొంతమంది లగ్నాలకి మళ్ళీ మనం లగ్నం చూసుకోవాలి ఎప్పుడు కూడా. నక్షత్రానికి రాసాధిపతి ఒకరు, లగ్నాధిపతి ఒకరు ఉంటారు వీళ్ళకి. సో లగ్నం ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యం బట్టి లగ్నం వస్తుంది, పాపం బట్టి లగ్నం వస్తుంది. సో పాపం ఎక్కువ చేస్తుంటే లగ్నానికి పాపులు ఎక్కువగా ఉంటారు, అంటే పాపగ్రహాలు ఎక్కువగా చూపించబడడం, కష్టాలు ఎక్కువ పడడం. అంటే అమ్మా ఇప్పుడు జనరల్గా మనం చేసుకున్న పూర్వజన్మలో కర్మ బట్టి ఇప్పుడు మనది ఉంటుందా, లేకపోతే మన పేరెంట్స్ దాన్ని బట్టి మనది ఉంటుందా? రెండు ఉంటాయి. ఈ శరీరం తీసుకోవడానికి మన పేరెంట్స్ చేసుకున్న కర్మ, అంటే వాళ్ళకి మనం పుట్టాలి అని వాళ్ళ ఇంట్లోనే మనం ఎందుకు పుట్టాలి అనేది మన పేరెంట్స్, అది ఎవరైతే మన తల్లిదండ్రులు చేసుకున్న పాపపుణ్యాలు బట్టి మనం వస్తాం ఈ శరీరంలో తీసుకుంటాం. కానీ ఈ శరీరంలోకి ఆత్మ రావడానికి కారణం ఏదైతుందో అది మనం గత జన్మ చేసుకున్న ఆత్మ నువ్వు ఈ శరీరం తీసుకొని అనుభవించాలి అని చెప్పి అదన్నీ ఇంటర్నల్ లింక్స్ అనమాట మొత్తం. సో ఖచ్చితంగా ఇది తల్లిదండ్రులు చేసిన ఒక పాపపుణ్యాలు, తర్వాత మనం చేసుకున్న పాపపుణ్యాలు రెండు కలిసి శరీరం తీసుకుంటాం. అయితే దీంట్లో ఎంత లెవెల్లో ఉంది అనేది ఇంపార్టెంట్ మనకి. అంటే ఏ నక్షత్రంలో పుట్టాలో కూడా దానికి లింకే ఉంటుంది. సో పలానా నక్షత్రం పుట్టాలి, పలానా రాశిలో పుట్టాలి అనేది కూడా లింకే ఉంటుంది. సో ఏ లగ్నంలో పుట్టాలనేది కూడా లింకే ఉంటుంది. సో అందుకే జాతకం అనేది మన చేతుల్లో ఉండదు, భగవంతుడు ఇచ్చిన జీవితం అది. సో భగవంతుడు ఇచ్చిన జీవితం కనుక చాలా మంది ఆ జీవితం ఎలా ఉండాలో జరుగుతుంది, దానికోసం తెలుసుకుంది ఏముంది అని చెప్పి వదిలేస్తారు కొంతమంది తెలుసుకొని జాగ్రత్తగా గత జన్మలో తెలుసో తెలియకు చేసిన తప్పులు ఏమైనా ఉంటే ఈ జన్మలో మనం నివారించుకోవచ్చు అని చెప్పి ఇలా ఉంటారు. సో అంటే మన జాతకం చెప్పించుకుంటే కనుక మనకి అంటే ఎట్లాంటి దోషాలు ఉన్నాయి వాటిని పరిహారం చేసుకుంటే డెఫినెట్గా పోతాయంటారు? దాని ప్రభావం తగ్గుతుంది. ఎండలో మంచి ఎండలో మనం కాళ్ళకి చెప్పులు లేకుండా నిలబడడానికి ఆ ఎండలో చెప్పులు వేసుకుని నిలబడడానికి తేడా ఉందిగా. అవును. ఆ ఎండ ఆ తత్వాన్ని, ఆ తాపాన్ని తట్టుకునే శక్తి మన శరీరానికి ఉన్నప్పటికీ కూడా కానీ మన పాదాలకు ఉండకపోవచ్చు. సో పాదాలకు ఒక రక్షగా ఒక చెప్పులు వేసి నించున్నాం అనుకోండి, దాంట్లో ఇప్పుడు పాదాలతో అయితే ఒక 10 నిమిషాలు కూడా నించోలేము. ఆ ఎండలో కాళ్ళు కాలిపోతాయి, విపరీతంగా బొబ్బలు వచ్చేస్తాయి. అదే చెప్పులు వేసుకుంటే ఒక గంట సేపు నిలబడగలం. అంటే ఆ తత్వాన్ని దానికి ఉన్న మన జాతకంలో ఉండే కర్మ ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావం తగ్గించుకోవడానికి ఈ చెప్పులు వేసుకునేది ఒక కొంచెం రెమెడీ అనమాట ఇది. సో ఓకే నేను అనుభవిస్తాను స్వామి, కానీ ఈ విధంగా అనుభవిస్తాను, కొంచెం పుణ్యం చేసుకుంటే ఆ చెప్పులు వేసుకోవాలని ఐడియా వస్తుంది మనకి. చాలా మంది ఈ కాళ్ళు నడుకు నడిచి దేవుడి గుళ్ళకి వాటికి వెళ్తుంటారు, దానికి వెళ్తారు. అంటే ప్రారంభ కర్మ ఏదైతే ఉందో ఆ ప్రారంభ కర్మ పోగొట్టాలంటే మన చేతులతో కానీ కాళ్ళతో కానీ చేయాలి ఆ కర్మని. సో అందుకే చేతులతో మంచి దానాలు చేయమని చెప్పి పెద్దవాళ్ళు, చేతులతో ఎదిరించకండి ఎవరు, నేను అన్నం తిన్నప్పుడు ఆ ఆశీర్వదించకండి అని చెప్తుంటారు పెద్దవాళ్ళు. ఇది మన పెద్దవాళ్ళు చెప్పినవి ఇవన్నీ. సో ఇవన్నీ జాతకాలు చూసినవి, ఇవన్నీ జాతకాలు చూసి వాళ్ళు చెప్పినవి మనం అది చేతస్థంగా కొట్టి పడేసాం. సో అందుకే తింటున్నప్పుడు ఎవరితోటి మాట్లాడొద్దని. సో నోట్తో తింటూ నోట్తో ఏదో మాట అంటే అదొక దోష కింద వస్తుంది. కాళ్ళకి చెప్పులు లేకుండా గుళ్ళో ప్రదక్షిణాలు చేయడం వల్ల మన ప్రారంభ కర్మ ఏదైతే ఉందో దాన్ని తొలగించే అవకాశం ఉంటుందని. ఓకే ఇంత కర్మ అనుభవించాల్సినప్పటికీ కూడా మారారు. ఇప్పుడు గర్వంతో ఉండే మనిషి
గర్వం తగ్గిపోయి నన్ను క్షమించండి, క్షమాపణ అని చెప్పి ఎప్పుడైతే నేల మీద పడతాడో అప్పుడు క్షమాపణ చెప్పాలి, ఇవ్వాలి అని చెప్పి మనకి పెద్దవాళ్ళు చెప్పారు. సో ఆ క్షమాగుణం అనేది ఇస్తే తగ్గుతుంది, వాళ్ళ మీద ఉన్న కోపం ఆవేశం తగ్గుతుంది మనకి, అలా అనమాట. సో ఈ ప్రభావం తగ్గించుకోవడానికి మనకి శరీరం ఇచ్చారు, శరీరానికి ఒక రూపం ఇచ్చారు, దానికి కాలు చేతులు ఇచ్చారు. జంతువులు పుడితే మన కర్మను వదిలించుకోవాలి కదా, జంతువులు కర్మ అనుభవిస్తాయి. ఇప్పుడు చాలా మంది కుక్కలు ఇంట్లో మంచిగా దానికి ఒక ప్రేమగా చూసుకునే కుక్కలు ఉన్నాయి, రోడ్డు మీద ఉన్న వీధి కుక్కలు ఉన్నాయి. సో రెండింటికి డిఫరెన్స్ ఉన్నాయి కదా, దీనికి ఇంత రాజవైభోగం, దానికి అంత హీనం. ఇది ఉన్నాయి జాతక ప్రభావం. సో జాతకం చూసుకుంటే మనం ఏ లక్షణాలు ఏ ప్రాధ ఉందో తెలుసుకొని దాన్ని నివృత్తి చేసుకుంటే దాని ప్రభావం తగ్గిపోతుంది. అంత పూర్తి స్థాయిలో అనుభవించకపోయినా కొంచెం అనుభవించి తగ్గిపోతుంది. అంటే మనం అనుభవించే స్థాయికి వస్తాం పరిహారాలు. అంతే. ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి ఈ ఆశ్లేష నక్షత్రంలో ఉన్న వాళ్ళకి తేడాలు చెప్పండి అమ్మా. అమ్మాయిల విషయాల కంటే అబ్బాయిల విషయాలు ఎక్కువ చెప్తా, ఎందుకంటే అమ్మాయిలు తక్కువ ఉంది, అబ్బాయిలు ఎక్కువ ఉంది ఈ విషయంలో. ఆశ్లేష అబ్బాయిలు ఏంటంటే ఎక్కువగా వాళ్ళ చదువు బాగుంటుంది, వాళ్ళకి చిన్నప్పటి నుంచి జీవితం వాల్యూస్ బాగా ఎక్కువగా తెలుస్తాయి. సో నేను కష్టపడే ప్రతి ఒక్క రూపాయి నేను ఈ చదివితే బాగా సంపాదిస్తాను, నేను ఇలా చదివితే సంపాదిస్తాను అనే ఆలోచన వాళ్ళు పెరిగి, అంటే క్రమేపైన 10th అవ్వగానే వాళ్ళు ఒక డిగ్రీలో ఎంత సంపాదించాలి అనేది ఆలోచన ఉంటుంది వాళ్ళకి. సో ఇంటర్మీడియట్ అవగానే మళ్ళీ ఎలా సంపాదించాలని చెప్పేసి ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచన విధానాలు అంటే వ్యాపారాత్మకంగా ఉంటాయి. సో ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటుంది, ఏ ఉద్యోగాలు చేస్తే బాగుంటుంది అనుకోరు, ఏ వ్యాపారం చేయాలనుకుంటారు. ఎప్పుడు కూడా 90% ఆశ్లేష వాళ్ళందరూ వ్యాపారస్తులే, ఉద్యోగస్తులు తక్కువ. తర్వాత ఇంట్లో తల్లిదండ్రులు చేసిన వ్యాపారాలని తీసుకొని వీళ్ళు దాన్ని డెవలప్ చేసేది ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని డెవలప్ చేసుకుందాం, మనకున్న దాన్ని ఎందుకు వదిలేసుకోవాలి, మన దాన్ని డెవలప్ చేద్దాం, దాని సైడ్కి ఇంకేమైనా చేయొచ్చు బిజినెస్లో అని చెప్పి అలా చేస్తారు. సో ఎక్కువ అబ్బాయిలందరూ ఏంటంటే వ్యాపారాత్మకంగా ఆలోచిస్తారు, కొంచెం మొండి వాళ్ళే, కొంచెం పంతం ఎక్కువ. తర్వాత వీళ్ళు పని రాక్షసులు చెప్పచ్చు, పని విషయంలో నిద్రపోకుండా పనిచేస్తుంటారు. అంటే సంపాదించాలి అనే కోరిక కానీ లేదా ఏదైనా సాధించాలనే కోరిక కానీ వీళ్ళకి ఎక్కువగా బలంగా ఉంటుంది. అది ఉంటే నిద్రపోకుండా పనిచేస్తారు. ఆ కోరిక లేకపోతే మనం ఏం చేయలేం, కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు బ్రహ్మాండంగా రాణింపు గుర్తింపు ఉంటుంది. సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకుంటారు వీళ్ళు. ఎప్పుడు కూడా సమాజానికి చెడ్డ పనులు ఏం చేయరు వీళ్ళు. మంచి పేరు, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఫ్యామిలీస్ని, నేను చనిపోయినా సరే నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, అంత సంపాదించాలని కోరిక ఉంటుంది వీళ్ళకి. అందుకని ఆశ్లేష నక్షత్రం వాళ్ళని మనం తక్కువ అంచనా వేయలేం. వీళ్ళు చాలా హై కేటగిరీలోనే ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచన విధానం. అమ్మాయి విషయంలోకి వచ్చినప్పుడు కూడా అమ్మాయి ఏంటంటే బాగా చదువుతుంది, ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి ఇస్తాయి, కాకపోతే వీళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది. కోపం ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు చేసేవన్నీ కొంచెం సెల్ఫిష్గా కనిపిస్తాయి. సో వీళ్ళు కావాల్సినప్పుడు వీళ్ళు అనుకూలంగా మాట్లాడతారు, లేకపోతే వీళ్ళు మాట్లాడరు అనే ఫీలింగ్ మనకి కలిగిస్తుంది అంతే. వాళ్ళ స్వభావం అది కాదు, కాకపోతే వాళ్ళ స్వభావం వేరు, మనకు అర్థమయ్యే స్వభావం వేరు. 2 రూపాయలు కనిపిస్తాయి ఎప్పుడు కూడా వాళ్ళ మీద. తర్వాత వీళ్ళకి ఒక 10 రోజులు బాగుంటే 10 రోజులు బాగుండదు ఎప్పుడు కూడా. ఆశ్లేష వాళ్ళకి దిష్టి దోషం ఎక్కువ ఉండదు, వీళ్ళకి విపరీతమైన దిష్టి ఉంటుంది వీళ్ళకి. సో ఎంత దిష్టి ఉంటుందంటే చాలా నరఘోష జనఘోష ఎక్కువగానే ఉంటాయి వీళ్ళకి. సో దానివల్ల వీళ్ళు ఎక్కువగా సఫర్ అవుతుంటారు. ఒక మంచి వ్యాపారంలోకి బాగా రాణింపొచ్చి గుర్తింపు వచ్చింది, ఎవరికో జలసి పుడుతుంది, వాళ్ళు దీనికి వీళ్ళకి ఏదైనా తాంత్రిక పనులు చేస్తారు అనుకోండి, జరుగుతుంది. అంటే త్వరగా ఎఫెక్ట్ అవుతుంది, దిష్టి దోషం తగులుతుంది ఎక్కువ. అందువల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా విషయాల్లో వీళ్ళు తీసుకోవాలి అంటే పని రాక్షసులు, పని చేయడంలో అసలు వెనక ఆడరు, అసలు చాలా మహాపంతం అనమాట. ఆ పని అయిపోయే వరకు 24 hours పని చేయాలని 24 hours పని చేస్తారు, 1 hour పడుకుని 1 hour పడుకుంటారు. అలా పని చేసే వాళ్ళకి ఉన్నారు ఆశ్లేష వాళ్ళు. ఫ్యామిలీని అంటే ఇప్పుడు మనం చెప్పాలి అంటే వీళ్ళని ఒక బొమ్మరిల్లు సినిమాలో ఫాదర్ ఎలా ఉంటారు అలా ఉంటారు వాటి ఫ్యామిలీకి. అంటే మొత్తం వీళ్ళే చేసేస్తారు, ఫ్యామిలీ బదులు అన్ని వీళ్ళే చేసుకుంటారు, అందరికి ఏం కావాలో చేస్తారు. కాకపోతే అర్థం చేసుకునే తత్వం ఫ్యామిలీ మెంబర్స్కి అర్థం చేసుకునే తత్వం ఉంటే హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఏమైనా వీళ్ళు బాధపడుతుంటే వీళ్ళు మనసులో బాధపడతారు తప్ప బయటికి అనరు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నా వాళ్ళు నేను పోషించాల్సిందే, ఎప్పటికైనా నేను ఇవ్వాల్సిందే అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటారు. అంతేగాని బయటికి నువ్వు పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పలేదు అందుకే నేను నీకు ఇవ్వను అని అలా తత్వం ఉండదు వీళ్ళ దగ్గర. చెప్తారు అన్ని ఇలా చేయాలి అలా ఉండాలి ఇలా ఉండాలని, నచ్చకపోయినా పట్టించుకోరు. మోస్ట్లీ జీవిత భాగస్వామి ఆపోజిట్ వస్తుంటుంది వీళ్ళకి.
ఆపోజిట్ ఉంటారు. వీళ్ళు ఓవర్ కేరింగ్, వాళ్ళు నార్మల్గా ఉంటారు. అది ఓకే. సో అందుకని వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ అనేది ఎప్పుడు కూడా డిఫరెంట్గా ఉంటుంది. అయినా ఒక రైలు పట్టాలంటే జీవితం, ఓకే. వాళ్ళని వదిలేసి ఇంకొక అమ్మాయిని చేసుకోవడం అనేది ఉండదు. ఈ 2026 ఎట్లా ఉందంటారు వీళ్ళకి? 2026 కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఆశ్లేష వాళ్ళకి. అయితే ఏంటంటే వ్యాపారాల్లో బాగా రాణింపు, గుర్తింపు వస్తుంది. మంచి మంచి పెట్టుబడి రంగాల్లో వీళ్ళకి బాగుంటుంది. లగ్నం ఏమైందో చూసుకుంటే లగ్నానికి రాహు బాగుంటే కనుక ఇది ఖచ్చితంగా బుధ నక్షత్రం కనుక 100% బుధ రాహులు ఎప్పుడు కూడా మాయాజాలాల్లో, ఇంద్రజాలాల్లో వాళ్ళు సిద్ధహస్తులు. వివాహ పరంగా ఎలా ఉంది ఈ ఇయర్ లో? ఏమన్నా సంబంధాలు అట్లా కుదిరేవి, ఎవరైనా పెళ్లిళ్ళకి చూస్తున్నా ఛాన్స్ ఉందంటారా? అవకాశం ఉంటుంది, చేసుకోవచ్చు శుభ్రంగా. ఎందుకంటే అవకాశం అనేది ఉంది. ఇప్పుడు గురువు గారు అతిచార యోగంలో ఉన్నాడు కనుక ఈ రాశి వాళ్ళకి కాస్తంత అనుకూలంగానే వివాహాలు అయ్యే అవకాశం ఉంటుంది. శుభ్రంగా చేసుకోవచ్చు. వివాహాలు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకుంటే అవుతుంది. ఈ నరదిష్ట అనేది ఎక్కువ ఉంటుంది అన్నారు కదమ్మా, ఏ దైవారాధన చేసుకుంటూ ఉండాలంటారు? నిత్యం వీళ్ళు ఏంటంటే ఎక్కువగా శ్రీరామ రక్ష స్తోత్రం ఉంటుంది, ఆ స్తోత్ర పారాయణ చేయడం. ఓకే. ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం. ఆ రావి చెట్టుని శనివారం రోజున జస్ట్ అలా పట్టుకొని దండం పెట్టుకొని 11 ప్రదక్షిణాలు చేయడం చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ నరదిష్టం తగ్గుతుంది. తర్వాత ఇంట్లో ఎప్పుడు కూడా బయటికి ఎక్కడైనా ఇంపార్టెంట్ ఫంక్షన్స్కి, మరి పెద్దదానికి కాకపోయినా పెద్ద పెద్ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చాక దిష్టి తీసుకోవాలి వీళ్ళు. దిష్టి తీసుకొని దిష్టి పాటిస్తే దిష్టి ఆచారం అనేది ఖచ్చితంగా వీళ్ళు పాటించాల్సిందే. చాలా మంది ఏంటంటే దాన్ని సిల్లీగా కొట్టేస్తారు. దిష్టి మగవాళ్ళకి దిష్టి పడుతుంది, మగవాళ్ళకి పడుతుంది, ఆడవాళ్ళకి పడుతుంది. సో అందుకని వీళ్ళు దిష్టి తీయించేసుకొని ఆ దిష్టి తీయించేసుకొని కాస్త ఇంత నీళ్ళల్లో ఇంత ఉప్పు వేసుకొని స్నానం చేస్తే ఆ ఎనర్జీ వీళ్ళకి మీద పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ పోతుంది. బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంటి రాగానే స్నానం చేసేసి, స్నానం అనేది ఈ విధంగా చేయాలి. దిష్టి చేసుకొని కాస్త ఉప్పు వేసుకొని స్నానం చేసేస్తే ఆ దిష్టి దోషం ఉండదు. లేకపోతే ఏమవుతుందంటే స్టోరేజ్ అవుతుంది. ఒకటి నేను శత్రువులందరూ ఒక్కసారి ఏకమై కుమ్మకి మొత్తం కుమ్మి ఒకసారి కుమ్ముదాం అని చెప్తాను అలా ఆలోచనతో ఉంటారు మేడం. వీళ్ళకి ఒకేసారి అవంతర ప్రవాహాల్లో వస్తాయి. వచ్చేటప్పుడు చాలా కష్టపడాలి. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం జనరల్గా చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్, దానికి కంపెనీలో సీఈఓలుగా, హెచ్ఆర్లుగా, పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్గా, డాక్టర్స్గా పెద్ద పెద్ద రంగాల్లోనే ఉంటారు. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న జాబులు అయితే ఉండరు. మినిమం వీళ్ళకి ఎంత లేదన్నా జాతకంలో ఎంత హీనంగా చూసుకున్నా జాతకం 1-2 లక్షల శాలరీ ఉంటుంది వీళ్ళకి. అసలు దరిద్రం అనేది తక్కువ ఆశ్లేష వాళ్ళది. ఎవరో రేర్ కాంబినేషన్. అంటే ఒక మనం వేళ లెక్క పెట్టచ్చు. నాకు అసలు నా జాతకంలో ఏం లేదండి జీవితం అనేది వేళ లెక్క పెట్టచ్చు. అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆ లెవెల్లోనే ఉంటారు, మంచి హై స్థాయిలోనే ఉంటారు. కానీ వీళ్ళు దోషం వల్ల వీళ్ళకి ఆ స్థాయి నుంచి ఏదో దెబ్బ, ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోవడమో లేకపోతే వీళ్ళకే బాగాలేకపోవడమో, అనారోగ్య సమస్య రావడం. ఎక్కువ ఏంటంటే వీళ్ళకి గొంతుకు సంబంధించిన ఇబ్బందులు వస్తుంటాయి. జలుబు సంబంధించినవి, సైనిక్ సంబంధించిన కొంచెం ఈ వాటర్ సంబంధించిన ఏదైనా వచ్చిందంటే తొందర తగ్గదు. డస్ట్ ఎలర్జీలు ఇలాంటివన్నీ కాస్త ఇబ్బంది వాళ్ళకి. ఆయుష్ పరంగా బాగానే ఉంటుందమ్మా. చాలా మంచి నక్షత్రం, ఆయుష్ బాగుంటుంది వీళ్ళది. ఎందుకంటే వీళ్ళది మోక్ష స్థాయి, మోక్ష రాశి అంటాం వీళ్ళని. సో మోక్షానికై పుట్టిన వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు, మోక్షాని కోసం పుట్టిన వాళ్ళు. అంటే ఈ జన్మతో వాళ్ళకి ఆకలి అయిపోతే అన్ని దాన ధర్మాలు, యోగాలు, పూజలు, హోమాలు, కార్యక్రమాలు చేసి వాళ్ళ జీవితాన్ని వెళ్ళదీసేస్తారు. కొంతమంది ఏంటంటే కష్టాలు బాగా ఎన్ని పూజలు చేస్తే అన్ని కష్టాలు పడుతుంటారు. మళ్ళీ ఇంకో కష్టం, కొడుకులు వ్యతిరేకంగా ఉంటారు, కూతుళ్ళు వ్యతిరేకంగా ఉంటారు, ఫ్యామిలీలో అందరూ వ్యతిరేకంగా ఉంటారు, వీళ్ళు కష్టపడుతుంటారు, అయినా సరే వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. ఇది కూడా మోక్షానికి వెళ్ళినవే. అంటే జాతకం బట్టి, లగ్నం బట్టి వీళ్ళు మోక్ష స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక మోక్ష రాశి కనుక కాస్తంత మోక్ష స్థానానికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రం. అంటే అన్ని అనుభవించేసి ఇక్కడే ఇంకా మోక్షం మంచి అదృష్టమైన నక్షత్రం ఈ నక్షత్రం. సో విన్నారు కదా, ఆశ్లేష నక్షత్రం గురించి అయితే ఈ వీడియోలో మనం చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇంకా మీరు జాతకం చూపించుకోవాలన్నా లేకపోతే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కింద మేడం నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.